నెల్లూరు చందన బ్రదర్స్ వార్షికోత్సవ వేడుకలు డిసెంబర్ 1 నుండి 1000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్, అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% ఆఫ్, 1+1, 1+2 కాంబో ఆఫర్లు. సూరత్ శారీస్ 499, 799, 999 రూపాయలు 1+1 ఆఫర్. పట్టు శారీస్ పై అప్ టు 70% ఆఫ్, వర్క్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, హ్యాండ్లూమ్ శారీస్ పై అప్ టు 40% ఆఫ్, మెన్స్ క్యాజువల్ షర్ట్స్ పై అప్ టు 50% ఆఫ్, జీన్స్ 1499, 1299, 999 రూపాయలు 1+1 ఆఫర్. కుర్తీస్ 499, 699, 999 రూపాయలు 1+1 ఆఫర్. 3 పీసెస్ సెట్స్ 1499, 1199, 999 రూపాయలు 1+1 ఆఫర్. ప్లాజోస్ పై 1+1 ఆఫర్. కిడ్స్ వేర్ లో ఫ్రాక్స్ పై, చిల్డ్రన్స్ చుడీదార్స్ పై అప్ టు 70% ఆఫ్. బాయ్స్ షర్ట్స్ 999 రూపాయలకే 1+3 ఆఫర్. బాయ్స్ జీన్స్ 999 రూపాయలు 1+2 ఆఫర్. ఫుట్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. 1 గ్రామ్ జ్యువెలరీ పై అప్ టు 50% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, జిల్లా టవర్ సెంటర్, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథన్ పై రాష్ట్ర లోకయుక్తలో బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచల యుగంధర్ ఫిర్యాదు చేశారు. బషీర్బాగ్ లోని లోకయుక్తలో ఫిర్యాదు చేసిన అనంతరం రాచల యుగంధర్ మాట్లాడుతూ జిల్లాలో అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న అధికారిపై ఆధారాలతో సహా లోకయుక్తలో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. మిషనరీ కరెంట్ లేని రైస్ మిల్లులకు బియ్యాన్ని కేటాయిస్తున్నారని, నిబంధనలు పాటిస్తున్న మిల్లులకు బియ్యం కేటాయించకుండా వివక్ష చూపుతున్నారని అన్నారు. లంచాలు ఇచ్చిన వారికే బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు. వనపర్తి జిల్లా సివిల్ సప్లై అధికారి కాశీ విశ్వనాథ్ పై ఆయన అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్ కు, డీజీ విజిలెన్స్, తర్వాత సివిల్ సప్లై కమిషనర్ కు కంప్లైంట్ చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈరోజు వారి అవినీతికి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈరోజు చివరగా లోకాయుక్తలో మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన అక్రమాలపై ఏప్రిల్ 2025లో మేము కంప్లైంట్ చేసినాం. మరి యాక్షన్ తీసుకుంటున్నట్లే చేసేది కానీ ఇంతవరకు కూడా యాక్షన్ తీసుకోలేదు. మరి దాన్ని యంత్రాలు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు, కరెంటు లేని మిల్లులకు ధాన్యం కేటాయించిండ్రు. ఈరోజు ఏ పద్ధతిలో కేటాయించిండ్రు? మళ్ళా పొద్దున్న లేచి ఆయన శుద్ధపూసలాగా నటిస్తా ఉంటాడు, కానీ చేసేవన్నీ లంగ పనులు లంగ వ్యవహారమే ఉంటది. మరి ఇటువంటి అవినీతి అక్రమాలపై వనపర్తి జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు ఆయన ప్రోత్సహిస్తుండో మాకు అర్థం కావట్లేదు. ఆధారాలతో సాధించినా కూడా ఈయన చేసే కమలగా యాక్టింగ్ ఆయన నిజంగానే అమాయకుడు. ఈ రోజు కాశీ విశ్వనాథ్ అనే భ్రమలో ఈ రోజు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. మరి వారికి ఎవరెవరు సపోర్ట్ ఉన్నారు? మన డీజీ కూడా ఇచ్చినాం. ఈ రోజు విజిలెన్స్ ఎదుర్కొన్న డిపార్ట్మెంట్, విజిలెన్స్ ఎంఫోర్స్మెంట్ ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే వాళ్ళపై విచారణ జరిగింది. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో డీజీ విజిలెన్స్ కూడా అట్లే ఉంది, సివిల్ సప్లై కమిషనర్ అంటే ఈ దానికి ఎట్టు కదా బాస్. మరి వారు కూడా ఉదాసీనత వివరిస్తే ఈరోజు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఈరోజు విధి లేని పరిస్థితులలో లోకాయుక్తకు వచ్చినాం. ఈరోజు లోకాయుక్తలు అందరూ నిలబెడతామని చెప్పి చెప్తా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారిని, డీజీ విజిలెన్స్ గారిని, అదేవిధంగా సివిల్ సప్లై కమిషనర్ కూడా ఈరోజు దీనిలో లోకాయుక్తలో వాళ్ళ మీద కూడా కంప్లీట్ చేసినాం. ఎందుకంటే మీరు కాశీ విశ్వనాథ్ అనే అవినీతి అక్రమార్కులు మీరు వెనకేసుకొస్తుంది కాబట్టి మీ మీద కూడా ఈ రోజు కంప్లీట్ చేసిన పార్టీ బాధ్యతలో వేసి ఖచ్చితంగా లోకాయుక్తలో మాకు నమ్మకం కలుగుతున్న విశ్వాసం ఉంది. ఎందుకంటే లోకాయుక్తలో ఏ పిటిషన్ ఖచ్చితంగా న్యాయబద్ధంగా వారు యాక్షన్ తీసుకుంటారు. అందుకే ఈ రోజు
వారి అవినీతి అక్రమాలపైన ఆధారాలతో సాధించిన బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ సమావేశాలు స్తంభింప చేయాలని మాజీ మంత్రి బారాసా నేత శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో నారాయణగూడ చేపట్టిన భారీ ర్యాలీ శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. కులగణన లెక్కలు బయటపెట్టి అఖిల పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లాలని కోరారు. అలాగే కేంద్ర నాయకులపై ఒత్తిడి పెంచాలన్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్లు పెంచాకే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 12,735 గ్రామ పంచాయతీలో కేవలం 2,176 బీసీల రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. బీసీలను రాజకీయంగా తీవ్ర అన్యాయానికి గురి చేశారని అన్నారు. పూర్తిగా రైతులది గాని విద్యార్థులది గాని ప్రజలది గాని ముఖ్యంగా అట్టడు వర్గ సమస్యలు గాని గాలికి వదిలేసి ఇచ్చిన మాటను తప్పి అబద్ధాలతో నడుస్తా ఉంది. అబద్ధాలతో మోసాలతో నడుస్తూ ఉంది. మోసము, అబద్ధము, చీటింగ్ ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు పెట్టొచ్చారు. ఇట్లా కాలేజీలు ఫీజు రియంబర్స్మెంట్ రాక, విద్యార్థులకు స్కాలర్షిప్స్ రాక, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మొత్తం కూడా ఇలా దివాళా తీసి కాలేజీలు బంద్ చేసే స్థాయికి వచ్చినాయి. సరే చట్టసభలో రిజర్వేషన్ వస్తాయి కదా, కనీసం స్థానిక సంస్థలలోనైనా రిజర్వేషన్ ఉంటే మరి రాజకీయంగా కొంచెం గుర్తింపు ఉంటుంది కదా అని అనుకుంటే మరి 42% రిజర్వేషన్ పైన మాటలు గొప్ప మాటలు చెప్పిండ్రు, గొప్పలు కొట్టిండ్రు. ఇలా చివరికి వచ్చేవారికి ఏమైందంటే మొదటికి వచ్చింది, ఉన్నది పోయింది. ఇది శాస్త్రం చెప్పినట్లయింది. 24కి మందు పెడితే ఉన్న 4 ఊడి పడ్డట్లు ఉన్న రిజర్వేషన్ పోయింది. ఒక జిల్లాలో 5%, 10%, 20%, ఒక మండలంలో ఒక సర్పంచ్ లేడు బీసీ, ఒక పెద్ద గ్రామాల్లో ఒక వార్డు మెంబర్ లేడు. ఎంత అస్తవ్యస్తంగా అయిందంటే ఇవాళ ఎవరు అడిగిండు అభివృద్ధి గ్రామాల అభివృద్ధి కాదా బాబు, మాకు కావాల్సింది సామాజిక న్యాయం, మాకు కావాల్సింది మీ ఇచ్చిన మాట ప్రకారం. గ్రామాల అభివృద్ధి బాగానే ఉంది, మీరు 2 నెలలు చేసేది ఏం లేదు. మళ్ళీ ఈ 3,000 కోట్ల గురించి గ్రామాలలో అంటారు. 3,000 కోట్లు మీరు కనుక్కుంటే గవర్నమెంట్ లో 1,50,000 కోట్ల బడ్జెట్ లో 3,000 కోట్లు పెద్ద లెక్క కాదు. మీరు ఎన్నో ఖర్చులు వృధా చేస్తున్నారు. ఎంతో బడ్జెట్ 1,00,000 కోట్లు అంటారు, 50,000 కోట్లు అంటారు, ఏదో కొత్త సీట్ల పేరు పెడతా ఉన్నారు. మరి అది దానిలో జస్ట్ 1% మీరు తగ్గిస్తే సరిపోతుంది అంతా. కానీ కేవలం అభివృద్ధి పేరు మీద బీసీలను మోసం చేసి రాజకీయంగా భూస్థాపితం చేయాలనుకుంటే మిమ్మల్ని భూస్థాపితం చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మీరు భూస్థాపితం అయిపోతారు రాజకీయంగా. మళ్ళీ ఉద్యమం లేస్తుంది తెలంగాణలో, అది దేశవ్యాప్తంగా లేస్తుంది, ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది. కనుక మీరు కొన్ని ఉద్యమాలు అణచివేయచ్చు, కానీ బీసీ ఉద్యమాన్ని అణచివేయలేరు. నక్సల్బరీ ఉద్యమాన్ని అణచివేయచ్చు, మీరు ఇంకా ఏదైనా ఉద్యమాన్ని అణచివేయచ్చు, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా నడిచేటువంటి ఈ బీసీ ఉద్యమాన్ని మీరు అణచివేయలేరు, భయపెట్టలేరు. ఇలా నోరు తెలిసి ఎంతో మంది అడవిలోకి పోయి చనిపోవడానికి కారణం ఏంటంటే చదువులేక, చదువుకునే ఉద్యోగాలు లేక, ఆర్థికంగా తిండి లేక ప్రజల గురించి పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సాయుధ పోరాటం చేసేటువంటి చాలా మంది ఉన్నారు. మరి ఇలా మళ్ళీ ఉద్యమం రాకుండా ఉండాలంటే ఈ దేశం రాష్ట్రంలో ప్రజలకు ఏం కావాలి, విద్యార్థులకు ఏం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటారు? ప్రజలకు ఇబ్బందులు గురి చేసే చర్యను ఉపేక్షించబోమని హైదరాబాద్ కమిషనర్ రంగనాథన్ అన్నారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఆదర్శ బస్తీలో స్థానికుల అభ్యర్థన మేరకు రంగనాథన్ పర్యటించారు. బస్తీలో సివరేజ్ వాటర్ సప్లై లైన్స్ డ్యామేజ్ కావడం వల్ల కలుషిత నీరు వస్తుందని స్థానికుల ఫిర్యాదులతో వాటర్ వర్కర్స్
జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని చోట్ల 8 అంగుళాలు ఉండాల్సిన పైప్ లైన్స్ 4 అంగుళాలు ఉండటం వలన లీకేజీ ఏర్పడినట్లు గుర్తించారు. స్థానిక అభ్యర్థులతో ఇక్కడికి వచ్చి సమస్యలను పరిష్కారం చూపిన హైడ్రా కమిషనర్ కు స్థానిక కార్పొరేటర్ మహాలక్ష్మి రామన్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు. ఏమన్నా అయిందనుకో వాళ్ళే పట్టుకుంటాం. మరి చెప్పినావు కదా ఇది ఏందని చెప్పి చెప్తాం. రేపు అప్పుడు అన్ని ఆపేస్తాము. పైన జాతి బస్సు ఒక్కసారి చూడాలి సార్. మీరు చూస్తే పక్క జరిపి పోతారు అనమాట. చెప్తున్నారు కదా మాట్లాడారు. అన్ని మ్యానువల్స్ ఓపెన్ చేసి చెక్ చేశాం. ఆ ఫ్లో అంతా అటే ఉంది, ఇట్లేనే లేదు. వీళ్ళందరూ ఇట్లుంది అంటున్నారు. మేము ఆల్రెడీ చెక్ చేసాం. మేము 2 మ్యానువల్కి వెళ్ళి ఒకటండి, మనం కొన్ని ప్రిజంప్షన్స్ మీద మనం వీఆర్ గోయింగ్ అహెడ్. సో ఆ నీళ్లు ఎండాకాలం నుంచి పైన వర్క్ నడవలేదు, అది కూడా మనం చేపిద్దామన్నాం. మొన్న ఏంటంటే లాస్ట్ మూమెంట్ లోకి వచ్చాక మనకి తీసుకొచ్చారు ఆ లైన్ మ్యాచింగ్ కుదరాలని. అక్కడ కూడా మనం శాంక్షన్ తెచ్చాము. ఇప్పుడు శాంక్షన్ ఇచ్చి కలిపితే ఆ డ్రైన్ వర్క్ కూడా ఇట్లా క్లియర్ గా మనం చేయొచ్చు సార్. ఒకటి ఎస్ఎన్డికి వాళ్ళని పెట్టి ఈ ఫర్ మీటింగ్ వాళ్ళు సాటర్డే మస్జిద్ కు కూడా ఎఫెక్ట్ పడకుండా కొద్దిగా చేసిరు. ఆ రిటర్నింగ్ వాళ్ళు కడితే ఇంకా మాకు సేఫ్ అయిపోతుందని ఇట్లా ఇప్పుడు ఏముందమ్మా ఇప్పుడు రిటర్నింగ్ కనబడుతున్నది. విత్తు చేసి మనం అంటే సరే సార్ సార్ మీరు 3 సంవత్సరాలు డ్యూటీ చేసి వెళ్ళిపోతారు సార్. మరి బాధ సార్ మీరు చూడండి సార్. ఇక్కడ కొంత స్థానికంగా ఉన్న వాళ్ళ నుంచి వచ్చిన కంప్లైంట్ దాని నేపథ్యంలో ఇక్కడ రావడం జరిగింది. ఆ స్థానికుల కంప్లైంట్ ఏంటంటే ఇక్కడ పైప్ లైన్ ఏదైతే ఉన్నదో ఈ పైప్ లైన్ కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళ ఇళ్లలోకి నీళ్ళంతా వచ్చి ఆ డ్రింకింగ్ వాటర్ అంతా కూడా కలుషితమయ్యి మొత్తం కూడా సీవేజ్ వాటర్ మిక్స్ అవుతుంది. అంటే ఈ మురికి నీళ్ళని కూడా మిక్స్ అవుతున్నాయి అనేది ఒక కోన్పేట కంప్లైంట్ నుంచి వచ్చిన కంప్లైంట్ దృష్ట్యా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చి చూస్తే ఇక్కడ స్థానికంగా ఇక్కడ బస్తీలో కూడా ఈ ఆదర్శ బస్తీలో కూడా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే పైప్ లైన్ కొన్ని చోట్ల కన్స్ట్రిక్ట్ అయింది. అంటే 8 అంగుళాలు ఉండాల్సింది కొన్ని చోట్ల 4 అంగుళాలకు వచ్చినాయి. అట్లా కూడా ఆ ప్రాబ్లం కూడా వాళ్ళు చెప్పినారు. సో అన్నిటినీ అంటే వాళ్ళ అక్కడ అపార్ట్మెంట్స్ ది ప్రాబ్లం సాల్వ్ చేస్తే కనుక బస్సీలో మాకు ప్రాబ్లం అవుతుందని వీళ్ళు ఒక భయాందోళనతో వీళ్ళు ఉన్నారు. బట్ ఇక్కడ చేయకపోతే కనుక అక్కడ మాకు ప్రాబ్లం ఉందని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా ఎవరికాళ్ళు వాళ్ళ వాళ్ళ అపోహలు ఆందోళనలతోటి ఇక్కడ సమస్య ఏంటంటే ముందుకు పోవట్లేదు. సో ఇప్పుడు ఇటు బస్తీ వాళ్ళ ఏదైతే ఆందోళన లేకపోతే సమస్య ఉందో దాన్ని పరిష్కరించి అది 8 అంగుళాల నుంచి 4 అంగుళాలు తగ్గిన దాని చోట మొత్తం 8 అంగుళాల పైప్ లైన్ వేయటం వల్ల ఈ ప్రాంతంలో కూడా బస్సులో కూడా ఏదైతే ఈ సీవేజ్ బయటకు వచ్చి ఇళ్లలోకి రావటం అది కూడా దాన్ని మనం అడ్రస్ చేయొచ్చు. లేదా ఖర్చు కూడా కాదు, 4-5 లక్షల లోపల అయ్యేటటువంటి చిన్న సమస్యలు. అండ్ అట్లానే ఈ బస్తీ నుంచి మన అపార్ట్మెంట్స్ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ కూడా ఒక 4 పైపులు డ్యామేజ్ అయినాయి. ఆ పైపులు కూడా చేంజ్ చేస్తే కూడా ఇమీడియట్ గా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందని చెప్పి ఇంజనీర్స్, వాటర్ బోర్డు వాళ్ళు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్ గారు కూడా ఉన్నారు. సో వారు చెప్పారు. ఇక్కడ స్థానికంగా ఈ బస్తీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వచ్చినారు. దీంతో పాటు ఇక్కడ మనకి ఈ వెనకాల నాలా వెళ్తున్నది. ఈ నాలాలో కూడా కొంచెం రిటెన్షన్ వాల్ సమస్య కూడా చెప్పినారు. దాన్ని కూడా ఇమీడియట్ గా రిటెన్షన్ వాళ్ళు అక్కడ ఒక మస్జిదును ఒక 2-3 పేదల ఇల్లులు ఉన్నాయి. దాన్ని కూడా మనం వీలైనంత వరకు మనం దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని మనం రిటెన్షన్ వాళ్ళు కట్టేదానికి కూడా ఎలా చేయొచ్చు అనేది కూడా రేపు ఎస్ఎన్డిపి వాళ్ళతో కూడా మేమంతా కూర్చొని 1-2 days లో దీనికి పరిష్కారం కూడా చేసి రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే 35 మీటర్లు ఏదో ఉన్నదో దాన్ని కంప్లీట్ చేసేట్టు చేస్తాం. అట్లనే ఇక్కడ ఇంకొక ఏదో ప్రాబ్లం కూడా చెప్పినారు. ఒక 3 ఇల్లులు లేదా వాళ్ళు ఆక్రమించి నాలా మీద కట్టేయడం తోటి ఇక్కడ ఉన్నటువంటి 4-5 కాలనీస్ అన్నిటి కూడా ముంపున్నదని, అట్లాంటివి ఉంటే నిర్దాక్షిణంగా తొలగించి ఇమీడియట్ గా ఆ కాలనీస్ కి ముంపు ఏదైతే ఉన్నదో దానికి ఖచ్చితంగా పర్మనెంట్ నివారణ అనేది చేయడానికి హైడ్రా పనిచేస్తుంది. కాలంగా ఉన్న సమస్య ఏదైతే ఆదర్శ బస్తీలో పరిష్కరించడం జరిగిన తర్వాత చాలా వరకు క్లియర్ అయిపోయిందని అనుకున్నాము.
బట్ మొన్న ఈ మధ్య కాలంలో అపార్ట్మెంట్స్ వాసులకి డ్రైనేజ్ వాటర్ మళ్ళీ రిటర్న్ కొడుతుందని చెప్పేసి మొన్న వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ 14-15 లో వాళ్ళు. సో దాని నుంచి మనం ఏం చేశామంటే హైడ్రా కమిషనర్ గారికి పిలిపించి ఇక్కడ ఏదైతే వర్షాల్లో ఇంత ముందర మీరు చూడొచ్చు ఇక్కడ ఉన్న ఆదర్శ్ బస్తీలో మోకాళ్ళలో నీళ్లలో మునిగిపోయే బస్తీ, దాని కింద మస్జిద్ కింద నుంచి పైప్ లైన్ అరేంజ్ చేసి ఇప్పుడు బయటికి వాటర్ వెళ్ళిపోయేటట్టుగా వర్షం నీళ్ళు ఎంత వచ్చినా సరే స్లోప్ లో ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన వాటర్ అన్ని వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే హైడ్రా కమిషనర్ గారిని తీసుకొచ్చి ఆయనకి మన ఈ మస్జిద్ మరి కొన్ని ఇళ్లు ఆదర్శ బస్తీలో ఉన్న ఒక 3 ఇళ్లు మరి కొంచెం మస్జిద్ ఏరియా వాళ్ళ చాలా రిటర్నింగ్ వాళ్ళు కొంచెం బాగా మిగిలిపోయి ఉన్నది, ఆ వాళ్ళని బ్యాలెన్స్ వాళ్ళు కూడా కంప్లీట్ చేసి ఇక మీద వచ్చే వర్షాల్లో కూడా ఈ స్ట్రీట్ ఇక్కడ కూడా ఎఫెక్ట్ అవ్వకుండా చూడాలని చెప్పి కోరడం జరిగింది. దానికి ఆయన సానుకూలంగా స్పందిస్తూ ఇక్కడ మన హిమాయత్ నగర్ నాలా ఏదైతే ఉందో అది చాలా పెద్దగా ఉంది కాబట్టి ఆ ప్లేస్ ని కవర్ చేస్తూ అవతలకి జరిపి దాన్ని అడ్జస్ట్ చేసి కట్టడానికి ఆయన చెప్పారు, అధికారులకు ఆదేశించారు. దానివల్ల మనకి ఆ మస్జిద్ గాని ఆ చుట్టుపక్కల ఉన్న 4-5 ఇళ్లు గాని ఏది కూడా కూలకుండా ఈ వాల్ రిటర్నింగ్ వాళ్ళు కడతామని మనకి చెప్పడం జరిగింది. అది చాలా సంతోషించాల్సిన విషయము. సో రంగనాథన్ గారికి బస్తీ వాసులు ఆదర్శ బస్తీ అందరి తరఫున ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే వర్షాలు వచ్చాయంటే ఆదర్శ బస్తీలో పడుకోవాలంటే భయపడే పరిస్థితి ఉండేది ఇంతకు ముందర, ఆ పరిస్థితి ఇప్పుడు మొత్తంగా ఈ వాల్ కనుక కడితే కనుక టోటల్ గా క్లోజ్ అవుతుంది. థ్యాంక్ యూ రంగనాథన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బిడ్డను మళ్ళీ కలుద్దాం. నమస్కారం.